సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నువ్వు కోరినవి ఏవి కూడా కొద్దిగా కూడా జరగడం లేదు కదా? అయితే వెంటనే నా నుదుటిన తాకి నీ బాబా నీకోసంగా ఏం తీసుకొచ్చారో స్వయంగా నీ సాయి మాటల్లోనే తెలుసుకోమ్మా. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఇది నీ సాయి వాక్కు, వదులుకోకుండా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. అలానే నువ్వు ఎంతలా కుమిలిపోతున్నావు అనేది కూడా నాకు తెలుసమ్మా. అందుకే నీకు తగిన సమాధానాన్ని ఈరోజు నీ బాబా తీసుకొచ్చేశారు. ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీకు నీ జీవితం ఎంత గొప్పగా ఉండబోతుందో ఈ రోజు నుండి అతి కొద్ది రోజుల్లోనే నీకు తెలుస్తుంది. అదృష్టం ఏ విధంగా రాబోతుందో, ఏ శుభవార్తలు నిన్ను తాకబోతున్నాయో అవన్నీ కూడా నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. ఏది ఏమైనా సరే తల్లి, ఈ రోజున నువ్వు నా ఈ మాటలను ఖచ్చితంగా వినాల్సిందే. ఇది నువ్వు విని అర్థం చేసుకోవాలి. నా ఈ మాటలు ఆలకించిన తర్వాత నీ మనసులో ఉన్న బాధ, భయం అన్నీ కూడా పటాపంచలైపోతాయి. బిడ్డా, ఈరోజు ఇది వింటే నీ మనసు కూడా కుదుట పడుతుంది. అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుందని ఇలానే చెబుతున్నారు కదా బాబా. మరి జీవితంలో ఎలాంటి మార్పు లేదే, కాస్తైనా సంతోషం అనేది లేకుండా ఉందే. నా జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త నేను వినిందే లేదా బాబా. ఇదంతా నన్ను నమ్మించడానిక, మోసం చేస్తున్నారా బాబా అని అంటున్నావు కదా. లేదమ్మా, ఇవన్నీ సత్యవాకులు తల్లి, దైవవాకుగా ఖచ్చితంగా ఫలించబోతున్నాయి. రోజు ఇలానే అంటున్నారు బాబా, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నానే, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నానే, నా కష్టాలు మీతో పంచుకుంటున్నాను కదా. మరి కాస్తైనా నా పైన కనికరం అనేదే లేదా బాబా? కొద్దిగైనా మనసు అనేది లేదా బాబా? నా జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక్కరోజైనా నా జీవితంలో సంతోషం అనేది ఉందా? ఒకవేళ వచ్చినా అది వెంటనే వచ్చి వెళ్ళిపోతుంది. మరి ఈ కష్టాలు ఇవి మాత్రం భూమిలాగా శాశ్వతంగా నాతోనే ఉంటున్నాయే, ఎందుకు బాబా అని నన్ను రోజు ప్రశ్నిస్తున్నావు కదా. ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నీ కళ్ళల్లో ఆ ప్రశ్నలన్నీ నాకు స్పష్టంగా కనపడుతున్నాయమ్మా. ఏంటి బాబా, నా పూజలో ఏదైనా లోపముందా? అసలు నేను లేదంటే ఏమైనా అపనమ్మకంతో మిమ్మల్ని పూజిస్తున్నానా అని ఇలా రకరకాల మాటలతో నన్ను అడుగుతున్నావు కదా. బిడ్డా, నేను నిన్ను అర్థం చేసుకున్నానమ్మా. నీ ఎదురు చూపులకు ఫలితం రాలేదు అని నీ బాధ అంతా ఇంతా కాదు. నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు, కోరికలు, కలలు ఇలా బోలెడుంటాయి. అన్నీ తీరాలని కోరుకుంటూ ఉండడం సహజమే. అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం ఉంది. అది నేను కూడా ఒప్పుకుంటానమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలానే కదా నన్ను అడుగుతున్నావు, ఇలానే కదా నా ముందు ప్రార్థనలు పెడుతున్నావు. ఇవన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు. ఈ కష్టాలు ఇక నా వల్ల కావడం లేదు బాబా, నా కన్నీరు కూడా ఆవిరైపోతుంది, నా మనసంతా గందరగోళంగా గజిబిజిగా ఉంది అని అడుగుతున్నావు కదా. అసలు నీ జీవితంలో ప్రశాంతత అనేదే లేక నిద్రపోయి ఎన్నో రాత్రులు అయింది కదమ్మా. అవన్నీ కూడా నేను చూస్తున్నాను. బిడ్డా, ఇలా చూడు, నా వల్ల ఇక కావడం లేదు బాబా, ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితి నుంచి మీరు వెంటనే నన్ను బయటపడేయండి అని నన్ను
గట్టిగా అడుగుతున్నావు కదా. సరే అమ్మా, ఈరోజు నా ద్వారా నా ప్రతిరూపంగా ఏదో ఒకటి నీ ముందుకు వస్తుంది. మీ మిత్రుడి ద్వారానో లేదా మీ శ్రేయోభిలాషుల ద్వారానో ఎలా అయినా సరే నీకు తగ్గ అవకాశాన్ని నేను నీకు అందించబోతున్నాను. ఒక మంచి సలహాను ఈ రోజున నీకు ఆ వ్యక్తి పంపుతారమ్మా. ఆ సలహా ద్వారా నీ జీవితంలో ఎన్నో అవకాశాలు నువ్వు ఉపయోగించుకుంటావు. అలానే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తున్నాను. నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని ఇస్తాను. నిన్ను ధైర్యంతో నేను ఉత్సాహపరిచి ముందుకు పంపుతాను. బిడ్డ, గుర్తుపెట్టుకో, నీకై వచ్చిన ఏ అవకాశమైనా సరే నువ్వు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలి. అది చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ చూడకమ్మా. చిన్నదైనా సరే నీ మంచి కోరేదే వస్తుంది కదా. నువ్వు తప్పకుండా వేచి చూస్తున్నటువంటి కళలు అన్నీ జరగబోతున్నాయి. ఆ అమూల్యమైన రోజు రాబోతుంది. గొప్ప అదృష్టం నీకు ఇవ్వబోతున్నాను. ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి నేను అందించబోతున్నాను. నువ్వు నన్ను నమ్మావు కదా. నీ కష్టానికి ప్రతిఫలం అద్భుతమైన బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను. ఇన్ని రోజుల నుండి నీ కష్టాలను మైమర్పించే విధంగా ఫలితాన్ని అందుకునే సమయం వచ్చేసింది తల్లి. ఇక నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది చెప్పినట్లుగా అక్షరాలా జరిగే తీరుతుంది. ఇక నువ్వు ఏం చేయాలో కూడా నేను చూపుతానమ్మా. బిడ్డ, నీ జీవితంలో ఒక అమూల్యమైన రోజుగా నువ్వు భావించాలి. అయితే ఈ రోజున నువ్వు ఏం చేయాలి అంటే, రేపు నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండా కూడా ఒక మంచి అంటే చిందరవందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్రలే. వెంటనే పూజ గది అంతా కూడా శుభ్రపరుచుకో. తరువాత పూజ గదిలో నీ బాబా ముందు నిలబడి మనసారా నీ సాయి రూపాన్ని దర్శించుకో. నీ పనిలో ఎలాంటి అవాంతరాలు ఆటంకాలు కలగకుండా అనుకున్న పనులన్నీ మంచిగా పూర్తవ్వాలి. నా లక్ష్యాన్ని నేను మంచిగా సాధించాలి బాబా, నాకు ఈ రోజంతా మీరే తోడుగా ఉండండి, మీరే రక్షణ కవచంలా ఉండండి అని నా ముందు నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుకో తల్లి. తరువాత నువ్వు నీ పనులన్నింటినీ మొదలుపెట్టు. బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు లేచిన ఉదయం ప్రశాంతంగా నిద్ర లేచి నవ్వుకుంటూ లేస్తే ఆ రోజంతా నీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఏడుస్తూ లేస్తే, ఏదో ఆలోచిస్తూ లేస్తే ఇక రోజంతా కూడా కంగారుగా హడావిడిగా అసలు నువ్వు ఏం చేయాలో కూడా నీకు తెలియకుండా పోతుంది. కాబట్టి అందుకే నీ మనసులో ఉన్న ఆలోచనలు బాధలు అన్నిటినీ కూడా నాతో చెప్పుకోమ్మా. అన్నిటినీ నేను సరిచేస్తాను, నీ ముందు ఉంచుతాను. అందుకే కదా నీ బాబా ఉన్నది. చెప్పు, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే అన్నీ నిర్మోహమాటంగా నన్ను అడుగు తల్లి. నీకు కావాల్సిన ప్రతి ఒక్క సందేశాన్ని, ప్రతి ఒక్క సలహాను ఏదో ఒక సందేశం రూపంలో నేను నీ కళ్ళ ముందు ఉంచుతాను. అందుకే కదా నేనున్నది. చెప్పు, ఈరోజు నువ్వు నన్ను నమ్మి నా నుదుటిని తాకావు. ఇక నీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా సరే క్షణాల్లో నేను తొలగించేస్తాను. నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నీ కోరికలని ఒక్కొక్కటిగా నేను నెరవేరుస్తాను తల్లి. ఇక నీకు దిగులెందుకు చెప్పు, ఇక నీకు భయమెందుకు చెప్పు. సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ సాయి తండ్రి కొండంత అండగా నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. హాయిగా ప్రశాంతంగా నిద్రించు. నీ నుదుటి రాతను మార్చి నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని నేను తీసుకురాబోతున్నాను. నీ సాయి తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా. ఇక కంగారు పడకుండా హాయిగా ముందుకు వెళ్ళిపో. ఏం జరిగినా సరే అంతా నా బాబా చూసుకుంటారు అని ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా అన్నిటినీ నేను చూసుకుంటాను. నీకైన మంచి రోజుని నీ దగ్గరకు తీసుకువస్తున్నాను. ఇక నీకు సంతోషమేగా, ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.